యెషయా గ్రంథము 25వ అధ్యాయం 12 వచనాలు మనం ధ్యానిస్తాం. మనం యెషయా గ్రంథం 24వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు ఏం చూస్తున్నామంటే, శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు, యెహోవా మహాత్యమును బట్టి సముద్ర తీరమున ఉన్నవారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశను ఉన్నవారులారా యెహోవాను గనపరచుడి, సముద్ర ద్వీపవాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గనపరచుడి అని అన్నాడు కదా. నీతిమంతునికి స్తోత్రమని బూదిగంతము నుండి సంగీతమును మనకు వినపడెను అని ఉంది కదా. ఇక్కడ ఏమి స్తోత్రం చేశారు, ఏమని స్తోత్రం చేశారు? ఆ శేషించిన జనులు, ఆ ఉపద్రవంలో నుంచి తప్పించబడిన జనులు ఏమని స్తోత్రం చేశారు అనేది 25వ అధ్యాయం. ఎప్పుడు కూడా తీర్పు, శిక్ష అనేది చివరి కాదు. తీర్పు తర్వాత వెంటనే స్తోత్రం ఉంటుంది, కీర్తన ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుడు శిక్షిస్తూనే ఉండడం, శిక్షిస్తాడు, మరలా మనం ఆయన్ను స్తుతించేదానికి కావలసిన బెసలబాటును కూడా కల్పిస్తాడు. చీకటి ఉంటుంది, పగలు ఉంటుంది. చీకటి ఉండదు, పగలే ఉండదు, రెండు మార్చి మార్చి వస్తుంటాయి. దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జత చేసి పెట్టాడు. కాబట్టి 24వ అధ్యాయంలో ఉపద్రవం అయితే 25వ అధ్యాయంలో స్తోత్రం, స్తుతి, దేవుణ్ణి కీర్తించడం. కాబట్టి ఎప్పుడైనా మనకు ఉపద్రవం వచ్చినప్పుడు, నాశనం వచ్చినప్పుడు కృంగిపోవాల్సి అక్కర్లేదు. దేవుని క్షమాపణ పెడితే మరలా దేవుని స్తుతించేదానికి కావాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి అనే దానికి 25వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలము చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఏమని వాడుతున్నాడు భక్తుడు కీర్తన అంటే చూడండి, యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 45వ వచనంలో భక్తుడు ఏమని దేవుని కీర్తిస్తున్నాడు అంటే, అదే కీర్తన మనకి ఈ 25వ అధ్యాయం కనపడుతుంది. 21:44, యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగు చేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండను కనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఈ మొదటి వచనంలో నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలమును చేసిన నీ ఆలోచన నెరవేర్చితివి. ఇక్కడ ఏమంటున్నాడు చివరిలో, యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. యెహోవా ఒక్క మాట సెలవిచ్చాడు అంటే అంతా నెరవేరుస్తాడు. పితరులకి వాగ్దానం చేశాడు, అది యెహోషువ కాలంలో నెరవేర్చాడు. అది యెహోషువ చెప్తున్నాడు, యెహోవా ఇశ్రాయేలు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పి ఉండలేదు, ప్రతిదాన్ని నెరవేర్చాడు ఆయన. 25వ అధ్యాయం ఏం చెప్తుందంటే, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. దేన్ని బట్టి దేవుణ్ణి పొగుడుతున్నాడు అంటే, కీర్తిస్తున్నాడు భక్తుడు, నీవు చేసిన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చావు, మాటను నెరవేర్చుకున్నావు. సత్య స్వభావాన్ని అనుసరించి నీవు సత్యవంతుడివి. దేవుడు ఒక్కసారి ఆజ్ఞ జారీ చేశాడు అంటే దాన్ని నెరవేరుస్తాడు. ఆలస్యం కావచ్చు, అది ఆలస్యం కావచ్చు, కానీ నెరవేర్చబడుతుంది. ఎందుకంటే ఆయన సత్య స్వభావాన్ని బట్టి నెరవేర్చబడుతుంది. యెహోషువ దాన్ని బట్టి దేవుని కీర్తించాడు, ఇక్కడ యెషయా కూడా దాన్ని బట్టి కీర్తిస్తున్నాడు. 25వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమును చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ప్రభా ఎందుకు స్తుతిస్తున్నానంటే,
నీవు మాట ఇచ్చి నెరవేర్చావు కాబట్టి స్తుతిస్తున్నాను. ఏమని మాట ఇచ్చాడు ఆయన? హబక్కు గ్రంథంలో ఉంటుంది, నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అని. ప్రభువా, ఇంత ఉపద్రవంలో నీవు నన్ను రక్షించావు, నీ మాటను నీవు నెరవేర్చావు, అందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎంత ఉపద్రవమైన రావచ్చుగాక, మనం సత్యాన్ని అనుసరిస్తే, విశ్వాసాన్ని అనుసరిస్తే తప్పించబడతాం. ఇది దేవుడు చేసినటువంటి వాగ్దానం, అది నెరవేర్చబడుతుంది, అది తప్పిపోదు. అందును బట్టి దేవుని మనం స్తుతించాలి అని చెప్తున్నాడు. 2వ వచనం, నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణముగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేస్తుతివి, అది మరలా ఎన్నడను కట్టబడకుండా చేస్తుతివి. ఎలా చేశాడంట? యెరూషలేం పట్టణాన్ని నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణం పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేస్తుతివి, అది మరలా ఎన్నడను కట్టబడకుండా చేస్తుతివి. ఇక ఎవ్వరు కట్టకుండా చేశాడంట, పాడు దిబ్బగా చేశాడంట, ప్రాకారం గల పట్టణం పాడుగా చేయబడిందంట, అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేస్తుతివి, ఎన్నడూ ఇంకా కట్టబడకుండా చేసావు. ఇది మనం ఎక్కడ చూస్తామంటే యెరికో విషయంలో చూస్తాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో యెరికో నాశనాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటాడు అంటే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం అక్కడ చూడండి, చివరిలో ఒక శాపాన్ని ప్రకటిస్తాడు దేవుడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథం చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు యెహోషువ ద్వారా? ఎవరైతే మరలా ఈ పట్టణాన్ని కట్టిస్తారో ఏమవుతారు? వాళ్ళు నాశనం అయిపోతారు. చూడండి, ఇదే విషయం మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథం చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు, దాని తలుపులను ఎత్తినప్పుడు వాని కనిష్ఠ కుమారుడు చచ్చిపోతాడు అని చెప్పాడు కదా. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, అతని దినములలో బేతేలీయుడైన హీయోలు యెరికో పట్టణమును కట్టించెను. అక్కడ యెహోషువ ఏమన్నాడు? కూలగొట్టినప్పుడు ఎవరైతే యెరికో పట్టణాన్ని కట్టించాలనుకున్నాడో వాడు శాపగ్రస్తుడు. వాడు ఎప్పుడైతే పునాది వేస్తాడో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు, ఎప్పుడైతే తలుపులను ఎత్తుతాడో కనిష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. ఎవడు మరలా సాహసం చేశాడు? చాలా సంవత్సరాల తర్వాత ఈ అహాబు ఉన్నాడే, అహాబు కాలంలో ఒకడు ఎంత భక్తిహీనుడైపోయాడంటే యెరికో పట్టణాన్ని కట్టించెను, యెరికో పట్టణాన్ని కట్టించడానికి పూనుకున్నాడు. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాడు. ఎప్పుడైతే పునాది వేశాడో అబీరాము చచ్చిపోయాడంట కుమారుడు. దాని గౌనులను ఎత్తగా సెగూబు అని అతని కనిష్ఠ కుమారుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. ఒక్కసారి దేవుడు మాట ఇచ్చాడు అంటే అది ఎన్ని కాలాలు మారినా సరే దాన్ని మీరితే ప్రభావం అదే స్థాయిలో వస్తుంది. ఇంతకీ మనం దీన్ని ఎందుకు చదువుకున్నాం? 2వ వచనం, నీవు పట్టణము పాడు దిబ్బగాను ప్రాకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసేతివి, అది మరలా ఎన్నడను కట్టబడకుండా చేసేతివి. ఇంకెప్పుడు అది కట్టబడకుండా చేశాడు అంటే యెరికో పట్టణంలాగా చేశాడు. దేవుడు సెలవిచ్చిన 70 సంవత్సరాల లోపు ఎవడైనా మరలా యెరూషలేమును కట్టాలి అంటే యెరికోకు ఏ గతి పట్టిందో, యెరికోను నిర్మించాలనుకున్న వాడికి ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది. అలా పడగొట్టాడు పట్టణాన్ని దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు భక్తుడు 25వ అధ్యాయం 2వ వచనంలో. ఇక 3వ వచనం చూడండి, బీకర్ల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటువి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? బీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా, ఒక గోడ కట్టబడిందంట,
గాలివాన వచ్చింది, గోడ ఏమైపోతుంది? పడిపోతుంది కదా. గాలివాన వచ్చి గోడ మీద కొట్టినప్పుడు ఏమవుతుంది? గోడ పడిపోతుంది. దీన్ని ఎలా పోలుస్తున్నాడు? భీకరుల ఊపిరి అనేది గాలివాన, దరిద్రులు ఎవరు ఇక్కడ? బలహీనమైన గోడ. ఇలా బలమైన గాలి వచ్చి కొట్టినప్పుడు బలహీనమైన గోడ పడిపోతుంది. అలా పోలుస్తూ భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. ఆ బలహీనమైన గోడ పక్షాన నీవు ఉన్నావు, భీకరుల ప్రభావం వారి మీద పడకుండా చేశావు అని మాట్లాడుతున్నాడు. ఎవరు? తప్పించుకున్న శేషం. బలమైన వాళ్ళంతా నాశనం అయిపోయారు, శక్తివంతులంతా పోయారు, కానీ మిగిలినటువంటి బలహీనులు ఉన్నారే, శేషం ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నారు. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. ఇది మనం ఐగుప్తు మీద దేవుడు తెగుళ్ళు కుమ్మరిస్తూ ఉన్నప్పుడు గమనిస్తాం. ఐగుప్తు మీద చాలా తెగుళ్ళు వచ్చాయి, 10 తెగుళ్ళు వచ్చాయి. ఆ తెగులు ఏది కూడా ఇశ్రాయేలీయుల మీద పడలే. నీళ్లు రక్తంగా మారే, కానీ ఇశ్రాయేలీయుల నీళ్లు రక్తంగా మారలే. దేశమంతటి మీద కప్పలు వచ్చాయి, కానీ ఇశ్రాయేలీయులు ఉండే ప్రాంతం మీదకి కప్పలు రాలే. దేశమంతటి మీద పేలు వచ్చాయి, వాళ్ళ ప్రాంతానికి రాలే. దేశమంతా చీకటి కమ్మింది, వాళ్ళ మీదకి రాలే. మిడతలు వచ్చాయి, వడగండ్లు కూర్చాయి, కానీ వీళ్లకు ఏవి సంభవించలే. జ్యేష్ఠ సంతానం మరణించింది, కానీ ఇశ్రాయేలీయుల ఇండ్లలో ఒక్కరు కూడా మరణించలేదు. అది మాట్లాడుతున్నాడు. భీకరులు నాశనం అయిపోయారు, కానీ దేవుడు ఎవరికి శరణ్యంగా ఉన్నాడు? గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉన్నావు. ఎవరికి? దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగా ఉన్నావు. దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడంట? దరిద్రుల పక్షాన. ఎవడైనా బీదవాడిని దోచుకుంటే యెహోవా వాడి పక్షాన వ్యాజ్యమాడతాడంట. అహంకారం చూపించి లేని వారి మీదకి వెళ్ళామనుకో, వాళ్ళకి ఎవ్వరు లేరని, వాళ్ళ పక్షాన ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. బీదల పక్షాన దేవుడు ఉంటాడు. కాబట్టి నాకు అందరు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని బీదల పక్షాన వెళ్ళామా అంతే. వారి విమోచకుడు బలవంతుడు, వారి పక్షాన ఉన్నవాడు బలవంతుడు, తోలు తీసేస్తాడు. కాబట్టి అహంకారం పోని లేని వారి మీదకి పోతే, నాకేంటి అని గర్వాన్ని చూపెడితే, వాళ్ళ పక్షాన ఉన్న ఆయన యెహోవా. సామెతల గ్రంథంలో రాయబడుతుంది, బీదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. లేని వారికి మనం సహాయం చేస్తున్నాం అంటే ఎవరికి అప్పిస్తున్నాం? యెహోవాకు అప్పిస్తున్నాం. యెహోవా తిరిగిస్తాడా? ఇవ్వడా? బీదవాడు ఇవ్వలేకపోవచ్చు, బీదవాడికి ఇచ్చాం కదా, దాన్ని చూచిన యెహోవా మనకిస్తాడా? ఇవ్వడా? వడ్డీ వేస్తాడు, విష్ణు చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ, రకరకాల వడ్డీలు వేసి ఇస్తాడు ఆయన. కాబట్టి ఎవరికి సహాయం చేద్దాం? అన్నీ ఉన్న వాళ్ళకి కాదు, లేని వాళ్ళకి సహాయం చేద్దాం. వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు, కానీ వారి పక్షాన ఉన్నవాడున్నాడే ఆయన ఇస్తాడు. అందుకు చెప్పాడు సొలొమోను, బీదలకు అప్పిస్తే యెహోవా కప్పించినట్టు. ఎందుకన్నా అంటే వీళ్ళు ఎవరు కాబట్టి ఆయన ఇస్తాడు తిరిగి. చాలా ఉపకారం చేస్తాడు ఆయన. ఇచ్చి చూడండి, ఎప్పుడైనా లేని వాళ్ళకి సహాయం చేసి చూడండి, తర్వాత దేవుడు మనకి ఎంత ఇస్తాడో చూడండి, ఒకసారి అనుభవించి, ఆ తర్వాత భలే ఉంటుంది. ఎందుకు చెప్పిన మాట? దేవుడు బీదలకు శరణ్యముగా ఉంటాడంట. భీకరుల ఊపిరి తగలకుండా గాలివానలాగా, బీదలు గోడలాగా పడిపోకుండా బీదల పక్షాన శరణ్యముగా ఉంటాడంట ఆయన. గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగా ఉంటాడంట ఆయన. 4వ వచనం చూడండి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరిచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. గొప్ప గొప్పలు నీకు భయపడతారు, భీకర జనాలు భయపడతారు. ఈ దేవుడు బలహీనులకి శరణ్యంగా ఉంటాడని రాయబడింది కదా భీకరుల దగ్గర నుంచి. ఇది మనం సౌలు దావీదు విషయంలో ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సౌలు దావీదును తరుముకుంటూ ఉన్నప్పుడు, దావీదు అరణ్యంలో పడి వెళ్తూ ఉన్నప్పుడు, దేవుడు ఎన్ని సందర్భాల్లో దావీదు పక్షాన ఉన్నాడో శరణ్యంగా, దావీదుకి శరణ్యంగా ఉన్నాడు కాబట్టి దావీదు నిలవబడ్డాడు. లేకపోతే సౌలు ఎప్పుడో చంపిపడేసిండు.
5వ వచనం, ఎండిన దేశంలో ఎండవేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. ఏం మాట్లాడుతున్నాడు? ఎండిన దేశంలో ఎండవేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. ఎండ వచ్చినప్పుడు మేఘఛాయ ఎలాగైతే దాన్ని అడ్డగిస్తుందో అలా బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. బలాత్కారులు పాడుతున్నటువంటి ఆ జయకీర్తన, ఆ గర్వంతో కూడుకున్నటువంటి మాటలు, ఆ పాటల్ని అణిచివేస్తాడు. నెబుకద్నెజరు విషయంలో మనం ఇదే చూస్తాం. నెబుకద్నెజరు ఎంత విర్రవీగాడో, ఈ బబులోన్ అనే మహాపురము నేను కట్టినది కాదా. నెబుకద్నెజరు ఆనాటి ప్రపంచాన్ని ఇష్టం వచ్చినట్టుగా జయించాడు. తిరుగులేనటువంటి విజయాలను చవి చూశాడు. బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడెను. అయితే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని గడ్డి తినే స్థితికి తీసుకుని వచ్చాడు. అడవి జంతువులాగా గడ్డి తినేటువంటి స్థితికి తీసుకొచ్చాడు. తల మీద ఉన్న వెంట్రుకలు పక్షుల ఈకలాగా తయారయ్యాయంట. ఆ వ్యక్తి గోర్లు జంతువుల గోరులాగా తయారయ్యారంట. జంతువులాగా గడ్డి మేసే స్థితికి తీసుకొచ్చాడు. తర్వాత నేను కాదు, యెహోవాని దేవుడు, ఆయన నాకు దీన్ని ఇచ్చాడు అని తెలుసుకుంటే అప్పుడు మరలా సింహాసనం ఇచ్చాడు. బలాత్కారుల జయకీర్తన మానిపోయింది. అది విషయం. 6వ వచనం, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను. మడ్డి మీద ఉన్న ద్రాక్షరసంతో విందు చేయను. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను. మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయను. ఇది ఒక విందు వాతావరణం, ఒక పార్టీ వాతావరణం, ఒక సెలబ్రేషన్. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇంతకు ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? దేవుని ప్రజలు. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడును. బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడింది కదా, కాబట్టి ఈ దీనులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, పార్టీ చేసుకుంటున్నారు. ఎలా పార్టీ చేసుకుంటున్నారు? ఈ పర్వతం మీద. ఏ పర్వతం మీద? ఈ పర్వతం అంటే ఏ పర్వతం? 24వ అధ్యాయము 23వ వచనం, చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖం మారును, సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. ఏ పర్వతం అది? సియోను పర్వతం, సియోను కొండ. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ పర్వతం మీద సమస్త జనముల నిమిత్తం క్రొవ్విన వాటితో విందు చేయను. సమస్త జనం అంటే ఇక్కడ తప్పించుకున్నటువంటి శేషం, యూదులు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. క్రొవ్విన వాటితో విందు చేస్తాడంట. మడ్డి మీద ఉన్న ద్రాక్షరసంతో విందు చేస్తాడు. మడ్డి మీద ఉన్న ద్రాక్షరసం అంటే మట్టి కదా. మడ్డి అంటే ఏంటి? మడ్డి అంటే ఏంటి? మట్టేనా కాదా? మడ్డి మీద ఉన్న ద్రాక్షరసంతో విందు చేస్తాడు అంటే ఏంటి దాని అర్థం? మడ్డి మీద ఉన్న ద్రాక్షరసం అంటే మనం ద్రాక్షల్ని తొక్కినప్పుడు, ద్రాక్షరసం వచ్చినప్పుడు అంతటినీ ఒక పాత్రలో పెట్టామనుకో, ఆ ద్రాక్ష పల్పు ఉంటుంది కదా, గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జంతా కిందికి వస్తుంది. కాసేపటికి గుజ్జంతా గట్టి పదార్థం కిందికి వస్తే పైన ద్రవ పదార్థం తేలిందనుకో, ఈ కింద మిగిలింది కదా, సెడిమెంట్ అంటారు దాన్ని. దీన్ని మడ్డి అంటారు. ఈ మడ్డి మీద ఉన్న ద్రాక్షరసం అంటే శ్రేష్టమైన ద్రాక్షరసం అని, కల్తీ లేని ద్రాక్షరసం అని. ఓన్లీ రసమే కాకుండా మొత్తం పల్పుతో కూడా కొడితే పల్పు కిందికి వెళ్ళిపోయింది. ఇది మడ్డి మీద ఉన్న ద్రాక్షరసము అంటే శ్రేష్టమైన ద్రాక్షరసము, అప్పుడే తొక్కి తీసినటువంటి ద్రాక్షరసము అని అర్థం. మడ్డి మీద ఉన్న ద్రాక్షరసము అంటే మనం మార్కెట్లో కొన్నాం అనుకో, కిసాన్ గ్రేప్ జ్యూస్ అని కొన్నాం అనుకో, మడ్డి ఉండదు దానికే, అంతా డైల్యూట్ చేసి కలర్ వేసి మొత్తం పెట్టుంటాడు, దాన్ని నింపి ఎర్రగా ఉంటుంది తప్ప దాంట్లో ద్రాక్షరసం ఉండదు. చక్కెర నీళ్ళు ఎర్రగా రంగు ఒకటేసి కొంచెం గ్రేప్ ఫ్లేవర్ ఇచ్చుంటాడు అంతే.
ఆ పైన ద్రాక్ష బొమ్మలు వేస్తుంటాడు కాబట్టి ఓహో ద్రాక్ష రసం అనుకోవాలి అంతే. అన్నిటికీ అదే చక్కెర నీళ్ళు ఉంటాయి, రంగు నీళ్ళు ఉంటాయి. కానీ మడ్డి మీద ఉన్న ద్రాక్ష రసం అంటే శ్రేష్టమైన ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ అని అర్థం, అప్పుడే తొక్కి తీశారని అర్థం. ఎలా విందు చేస్తున్నా అంటే ఆయన దరిద్రులకి, దీనులకి మడ్డి మీద ఉన్న ద్రాక్ష రసంతో విందు చేస్తున్నాడంట. ఆయన మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను. ఆ మాంసం ఎలాగుందంటే ప్రతి ఎముకలో మూలుగా నిండుగా ఉంది. మూలుగు నిండుగా దేనికుంటుంది? బలమైనటువంటి గొర్రె, బలమైనటువంటి పొట్టెలు ఉంటాయి కదా, దానికి మూలుగు ఎక్కువ ఉంటుంది. అదే కృషించిపోయింది అనుకో, దానికి ఉంటుంది కదా. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను, మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయను. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసం ఉంటుంది కదా, దాంతో విందు చేస్తాడని చెప్తున్నాడు. దేనికి విందు? ఉపద్రవం నుంచి తప్పించుకున్నారు. ఉపద్రవం నుంచి తప్పించుకోగానే దేవునికి స్తుతులు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఆ కీర్తనలు పాడుతూ విందు చేసుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో దేవుడు ఏం వడ్డించాడు వీరికి? మడ్డి మీద ఉన్న శ్రేష్టమైన నిర్మలమైనటువంటి ద్రాక్షరసం, మూలుగు కలిగినటువంటి క్రొవ్వుతో మూలుగు ఉన్నటువంటి మాంసం, క్రొవ్విన వాటి మాంసం తినిపిస్తున్నాడు వీళ్ళకి. కానీ 24వ అధ్యాయం చూడండి, 7వ వచనం, క్రొత్త ద్రాక్షరసం అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుతున్నారు. ఇటువైపు ఉపద్రవంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ద్రాక్షరసం లేదు వాళ్ళకే, సంతోష హృదయాలందరూ నిట్టూర్పు విడుస్తున్నారు. భోజనం లేదు వాళ్ళకి, నిట్టూర్పు విడుస్తున్నారు. కానీ రక్షించబడిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసం తాగుతూ మూలుగుతో కూడిన క్రొవ్వుతో కూడిన మాంసాన్ని పూజిస్తున్నారు. దేవుడు పెట్టాడు. దేవుడు దీవిస్తే ఎలాగుంటుంది, దేవుడు శపిస్తే అలాగుంటుంది. 7వ వచనం, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. 7వ వచనంలో ఏం చేస్తాడంట? సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగు. ముఖాన్ని కప్పే ముసుగే ఉంటుంది. ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగి ఉంటుంది కదా, రోడ్డు మీద యాక్సిడెంట్ జరగానే ఏం చేస్తారు? అంబులెన్స్ వాళ్ళు వచ్చి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టాలని ఏం చేస్తారు? తెల్లటి ఒక ముసుగేస్తారు ముఖానికి. లేకపోతే మార్చులకు వెళ్ళామనుకో, శవాలు ఎలాగుంటే ముఖానికి కప్పి వేసి ఉంటాయి, ఇలా తీసి గుర్తుపట్టమని అడుగుతారు. మనిషి చచ్చిపోగానే ఏం చేస్తాం మనం? ముసుగేస్తాం. అంతెందుకు, మనం తలదాకా ఫుల్ కప్పుకొని పడుకున్నాం అనుకో చక్కగా, ఇంట్లో వాళ్ళు ఏమంటారు? రే ఇలా చక్కగా ముఖానికి కప్పుకోవద్దురా అని తిడతారు. ఎలా పడుకోవాలంట? ఇలా కుంటుగా సైడ్కి పడుకోవాలి. ఫుల్ కప్పుకున్నప్పుడు ఎలా పడుకోవాలా? కుంటుగా సైడ్కి పడుకుంటే ఓకే మంచిది. చక్కగా పడుకొని ఇలా కాళ్ళకి తలకి తగిలించుకున్నావు అనుకో, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అలా పడుకునేది ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు. అలా పడుకోవద్దు. పడుకునేటప్పుడు తల దగ్గర నీళ్ళు పెట్టుకున్నాం బాటిల్లో, ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? సమాధి మీద పెడతారు కొండ పైన, అది గుర్తొస్తుంది వాళ్ళకి. అలా పడుకోకూడదు, శుభలక్షణం కాదు. లేకపోతే పాత రోజుల్లో పడుకునేటప్పుడు ఆ గూట్లో దీపారాధన చేసేవాళ్ళు, గూట్లో ఉప్పు నువ్వు పడుకోవాలి. గుర్తుందా మీకు? పాత రోజుల్లో గూట్లో దీపం పెట్టేవాళ్ళు వెలుతురు కోసం అనే, బుడ్డి వెలిగించేవాళ్ళు కదా. పడుకునేప్పుడు బుడ్డి వెలిగించి పడుకుంటారా, బుడ్డి ఆఫ్ చేసి పడుకుంటారా? నా చిన్నతనంలో నేను ప్రతిసారి పడుకునేప్పుడు దాన్ని ఊదడం, ఆ తర్వాత పడుకోవడం. లేకపోతే మా నాన్న ఒప్పుకునేవాడు కదా. ఎందుకని? చచ్చిపోయినవాడు తల మీద దీపం పెడతారు కదా పైన, అది గుర్తన్నమాట. కాబట్టి దీపాన్ని ఆర్పేసి పడుకుంటే బతుకున్నాడని, నీళ్ళు తల దగ్గర లేకపోతే బతుకున్నాడని. చక్కగా పడుకొని దుప్పటి కప్పుకుంటే పోయాడని అర్థం. అలా కాదు, ఇలా ఒతికలు తిరిగి అప్పుడు కప్పుకోవాలి. కానీ చక్కగా పడుకుంటే ఒప్పుకునేవాడు కదా మా నాన్న. అసలు అదొక భయం వాళ్ళకి, ఒకరితో అలవాటు పడుకునేదానికి. కానీ అది కూడా పడుకోకూడదు. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే మంచం ఇలా ఉంటుంది కదా, దాన్ని ఇలా తిప్పి పడుకునేవాళ్ళం. అంతే. మా నాన్న చూస్తే మామూలు కొట్టేవాడు కాదు. మంచాన్ని ఇలా తిప్పి పడుకుంటే దాని అర్థం ఏమని, పాడి కట్టేదానికి వీలు లేనప్పుడు మంచాన్ని ఇలా తిప్పి మోసుకొని పోతారు. ఎందుకు చెప్పాను ఇదంతా నేను? సమస్త జనములను ముఖములను కప్పుచున్న ముసుగు. ఏ ముసుగు అది? మరణం అనే ముసుగు. దానికి చెప్పాను ఇదంతానే.
సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేస్తాడు. ఇక్కడ సమస్త జనులు అన్నాడు అంటే యూదుల్లో సమస్త జనులు, యెరూషలేములో సమస్త జనులు, అందరు కాదు. వాళ్ళ ముసుగేంటి ఇంతకీ? నెబుకద్నెజరు దాడిలో అందరు చచ్చారు, అందరూ చచ్చిపోయారు. కాబట్టి నెబుకద్నెజరు కత్తికి అప్పగించబడ్డారు, అంతా అందరూ మరణానికి అప్పగించబడ్డారు. ఇక మీదట దేవుడు ఇలాంటి ఉపద్రవాన్ని ఇవ్వడు, ఆ ఉపద్రవం నుంచి తప్పిస్తాడు, ఆ మరణం నుంచి తప్పిస్తాడు అనే దానికి వర్ణించిన వర్ణన ఇదే. అయితే ఇది నెరవేర్పు వేరే ఉంది, దాన్ని చివరిలో మనం చూసుకుంటాం. 8వ వచనం ఎంతగా ముసుగేంటో చూద్దాం. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. మరణాన్ని ఏం చేస్తాడంటే దేవుడు మృంగివేస్తాడంట. అంటే చచ్చిపోరా, ఇక కత్తివాత చావరు, అది దాని అర్థం. మరి ఎన్నడూ ఉండకుండా మరణాన్ని మృంగివేస్తాడంటే శత్రువులకి అప్పగించడు, కత్తివాత చావరు, రోగాలకి చావరు, ఉపద్రవానికి చావరు, సహజంగా చచ్చిపోతారు. మరెన్నడూ యుద్ధ వాతావరణం ఉండదు. నెబుకద్నెజరు తర్వాత మరెన్నడూ యుద్ధ వాతావరణం ఉండదు, ఎవరికి నీతిమంతులకి ఉండదు, కత్తివాత చావరు, దాని గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని ఇక చచ్చిపోరు అని కాదు. మరెన్నడూ ఉండకుండా మరణాన్ని ఆయన మృంగివేస్తాడు. ప్రభువు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను. ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులు ఎప్పుడు తుడిచిపోతాయి? ఎప్పుడు బాష్ప బిందువులు వస్తాయి ముఖం మీద? మన ప్రియులు చచ్చిపోయినప్పుడు, మన కుటుంబ సభ్యులు చచ్చిపోయినప్పుడు, మన బంధువులు చచ్చిపోయినప్పుడు, స్నేహితులు చచ్చిపోయినప్పుడు, మన ఇరుగు పొరుగు వారు చచ్చిపోయినప్పుడు ఏడుస్తామా? ఇక మీదట ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేస్తారంటే యుద్ధం రాదు, ఎవరు చావరు, మీ ఏడుపు ఆగిపోతుంది, అది దాని అర్థం. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. భూమి మీద నుంచి తన జనుల నింద అంటే యెరూషలేము, యూదుల నింద. ఎప్పుడైతే యూదుల మీద దాడి జరిగిందో చుట్టుపక్కల వాళ్ళు అసహ్యించుకున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి చేశారు. ఆ ఎగతాళి లేకుండా తీసివేస్తాడు దేవుడు ఇక మీదట. 9వ వచనం ఎలా రాయబడిందంటే, ఆ దినమున జనులు ఇలాగందురు. ఏ దినాన్న? దేవుడు మరణాన్ని మృంగివేసే దినాన్న, దేవుడు బాష్పబిందువులు తుడిచివేసే దినాన్న, ఆ దినాన జనులు ఏమంటారు అంటే, ఇదిగో మనలను రక్షించునని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకుని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. ఆ దినాన జనులు ఏమని పాటలు పాడతారు అంటే, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు. దేవుడు మాత్రమే మనల్ని రక్షిస్తాడు, దేవుడిని నమ్ముకుంటేనే రక్షించబడతాం. మనము కనిపెట్టుకొని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుదాము. ఇది 15వ అధ్యాయం నిర్గమకాండములో ఎర్ర సముద్రం చీలిపోయిన తర్వాత ఇటువైపుకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు పాడినటువంటి కీర్తనకు సాదృశ్యం. అక్కడ మోషే అంటాడు, మీరు ఊరకే నిలవబడి యెహోవా అనుగ్రహించే రక్షణను చూడండి అని అంటాడు. వెనకాల ఫరో సైన్యం వెంబడిస్తుంది, ముందు వైపు ఎర్ర సముద్రం అడ్డొస్తుంది. అప్పుడు మోషే చెప్పిన మాట, మీరు ఊరకే నిలవబడి యెహోవా ఇచ్చే రక్షణను చూడండి. ఇక్కడేమని మాట్లాడుతున్నాడు? ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకుని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుదుము. ఇది నిర్గమకాండంలో పాడిన పాటకు సాదృశ్యం. 10వ వచనం చూద్దామా? 10వ వచనం, యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును, పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే త్రొక్కబడుదురు. పెంట కుప్పలో వరిగడ్డి తొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే త్రొక్కబడుదురు. వరిగడ్డి బురదలో ఎలాగైతే తొక్కబడుతుందో మోయాబీలు అలా నాశమవుతారు. ఎందుకు మోయాబీల గురించి మాట్లాడుతున్నాడు? మరలా మోయాబీల గురించి మనం ఎక్కడెక్కడ చూసుకున్నాం? యెషయా గ్రంథంలో ఎక్కడ చూసుకున్నాం మోయాబీల గురించి? ఇన్ని రోజులు విని అలా బెల్లం కొట్టిన రాళ్ళలాగా ఉంటే ఏం ఉపయోగం చెప్పండి? మోయాబీల నాశనాన్ని గురించి ఎక్కడ చదువుకున్నాం?
యెషయా గ్రంథము 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో మోయాబీయులను గురించినటువంటి ప్రవచనంలో చదువుకున్నాం కదా. మరలా మోయాబీయుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, శత్రువులు, యూదులకు శత్రువులు అనేటువంటి ఆ కోణంలో మాట్లాడుతున్నాడు. మోయాబీయులనే కాదు, సిరియా వాళ్ళన్నా, ఎఫ్రాయిం వాళ్ళన్నా, అషూరీయులన్నా, బబులోనీయులన్నా, అరబీయులన్నా, ఎదోము వాళ్ళన్నా, ఐగుప్తు వాళ్ళన్నా, కూషు వాళ్ళన్నా, వీళ్ళందరూ ఏ పేరు ప్రస్తావించినా సరే వాళ్ళు యెరూషలేం ప్రజలకి శత్రువులు అని. అయితే దగ్గరగా మోయాబు ఉంది కాబట్టి మోయాబీయులకి శ్రమ అంటూ ప్రకటిస్తున్నాడు. అంటే దేవుడు ఎప్పుడైతే వీళ్ళని రక్షించాడో, వీళ్ళని రక్షిస్తున్నాడు అంటే శత్రువుల్ని అణగదొక్కుతున్నాడు అని అర్థం. వీళ్ళని రక్షించడం ఒక భాగం అయితే శత్రువుల్ని అణగదొక్కడం ఇంకొక భాగం. అలా దగ్గరలో ఉండేటువంటి మోయాబీయుల గురించి మాట్లాడుతూ, యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును, పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారు ఎన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణిచివేయును. ఈతగాండ్రు చేతులు చాపినట్టుగా, ఇలా విశాలంగా చేతులు చాపినట్టుగా మోయాబీయులు చేతులు చాపుతున్నారు, ఎవరైనా సహాయం చేయండి అని. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులు చాపునట్లు వారు దాని మధ్యను, అంటే మోయాబు మధ్య తమ చేతులను చాపుదురు. వారు ఎన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణిచివేయును. మనం 15వ అధ్యాయం కానీ 16వ అధ్యాయం కానీ మోయాబు గురించి చదివేటప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే వాళ్ళ గర్వం అని చదువుకున్నాం. ఎంతకీ యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం, మోయాబీయులు బహు గర్వము గలవారమని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చి, వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థం అని చెప్పాడు కదా. మోయాబీయులు చేసినటువంటి పాపం ఏంటంటే గర్వం. ఇక్కడ ఏమంటున్నాడు వారిని గూర్చి, వారు ఎన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణిచివేస్తాడు. మనం ఎన్ని తంత్రాలు పన్నినా ఆయన గర్వాన్ని అణిచివేస్తాడు. 12వ వచనం, మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును, వాటిని ఆయన నేలను అనగదొక్కి ధూళిపాలు చేయును. మోయాబు ఎన్ని ప్రాకారాలు కట్టుకుందో, మోయాబు అంటే యెరూషలేము శత్రువులు లేదా యోధా శత్రువులు ఎంత ప్రాకారాలు కట్టుకున్నా, ఎన్ని కోటలు కట్టుకున్నా ఎలా మారిపోతాయంటే, మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును, వాటిని నేలకు అనగదొక్కి ధూళిపాలు చేయును. ఆ రోజు 11వ అధ్యాయంలో, ఆదికాండ 11వ అధ్యాయంలో షీనారు మైదానంలో పెద్ద ఒక గోపురాన్ని, ఆకాశం అంటే పెద్ద గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. ఏం చేశాడు దేవుడు? నేలపాలు చేశాడా? దాని పని ఆగిపోయిందా? తర్వాత అది శిథిలం అయిపోయిందా? తర్వాత అది కూలిపోయిందా? ఈరోజు దాని అవశేషాలు కూడా లేకుండా పోయాయి. ఆకాశం అంటే ప్రాకారం కలిగిన గొప్ప పట్టణాన్ని, గోపురాన్ని కట్టాలనుకున్నారు షీనారు మైదానంలో. దేవుడు ఏం చేశాడు? పని ఆగిపోయేటట్టు చేశాడు. వారి భాషలో తారుమారు చేశాడు. ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు. అది అలా విడవబడింది, శిథిలం అయిపోయింది, కూలిపోయింది, నేలపాలైపోయింది, కాలగర్భంలో భూగర్భంలో కలిసిపోయింది కదా. ఎందుకని దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని లోపరుచుకోండి అని చెప్పాడు. మొత్తం స్ప్రెడ్ అవ్వండి అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? మనం భూమి అందంతటా చెదిరిపోకుండా మనమంతా ఒకే చోట ఉండడానికి ఒక పట్టణాన్ని కట్టుకుందాం అనుకున్నారు. దేవుడి ఆలోచన కాదని వీళ్ళు మనం పేరు సంపాదించుకుందాం రండి, ఆకాశం అంటే ప్రాకారం కలిగిన గోపురాన్ని కట్టుకొని మనం పేరు సంపాదించుకుందాం, మనకు పేరు సంపాదించుకుందాం, మనం గొప్ప వాళ్ళం అవుదాం అని అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు? దాన్ని నాశనం చేశాడు, నేలపాలు చేశాడు. అదే మాట మాట్లాడుతున్నాడు యెషయా ఇక్కడ. మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును, వాటిని నేలకు అనగదొక్కి ధూళిపాలు చేయను. బబులోను, బాబెలు గోపురాన్ని దేవుడు ఎలా నాశనం చేస్తాడో మోయాబు కోటలను అలాగే చేస్తాడు. బబులోను కోటలు అలాగే చేస్తాడు, అష్షూరు కోటలు అలాగే చేస్తాడు, ఫిలిస్తీ కోటలు అలాగే చేస్తాడు, ఎఫ్రాయిం కోటలు అలాగే చేస్తాడు, సిరియా కోటలను అలాగే చేస్తాడు, ఐగుప్తు కోటల్ని లేకపోతే కూషు కోటల్ని, ఇలా యూదులకు శత్రువులైన వారి కోటల్ని ఇలాగే చేస్తాడు ఆయన. అంటే
9వ వచనం వరకు దేవుని స్తుతించారు, దేవుడిచ్చిన రక్షణను బట్టి నీతిమంతులు, శేషించిన ప్రజలు. 10వ వచనం నుంచి వారి శత్రువుల నాశనాన్ని ప్రకటిస్తున్నాడు ఇక్కడ. ఇందులో మనం ధ్యానించాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే 7వ వచనం, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. సమస్త జనాల ముఖాల మీద పరచబడిన ముసుగు, ఆ తెరని దేవుడి పర్వతం మీద తీసివేస్తాడు అని అన్నాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టగానే, ఆయన కేక వేయగానే దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగిపోయింది. ఏం తెలియజేస్తుందంటే ఇది, ఇక మీదట దేవుణ్ణి ఆలయాల్లో వెతకాల్సిన అక్కర్లేదు, కట్టడాల్లో వెతకాల్సిన అక్కర్లేదు. ఇక మీదట దేవుడు మీకు తన ముఖాన్ని మరుగు చేసుకోవట్లేదు. తెర చినిగిపోయింది, ప్రతివాడు దేవుణ్ణి దర్శించవచ్చు. ఈ దేవాలయంలో తెర చినిగిపోయింది, ఇక మీదట మీరు చూడాల్సింది గొల్గొతా కొండ మీద చూడండి, ఆయన దేవుడు. అజ్ఞానం అనే తెర చినిగిపోయింది, మనుషుల్ని దేవుడికి వేరు చేస్తున్న తెర చినిగిపోయింది. దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని వెతుకుంటున్నటువంటి ఆ అజ్ఞానం అనే తెర చినిగిపోయింది. ఇక మీదట దేవుడు ఎక్కడున్నాడు? ఆ గొల్గొతా కొండ మీద వేలాడుతున్నాడు. పైనుండి కింది వరకు తెర 2గా చినిగిపోయింది. సమస్త జనుల ముఖాన్ని కప్పుతున్న ముసుగు తీసివేశాడు ఆయన. మనం 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 16 వరకు రాయబడినటువంటి లేఖన భాగంలో ముసుగు అంటే ఏంటి అంటూ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. చూద్దాం. 3వ అధ్యాయం 14, 16 వచనాల్లో చూద్దాం. మరియు వారి మనసులు కఠినములాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయం ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడును. పాత నిబంధన అనేటువంటి ఆ ముసుగు తీసివేయబడింది. మతాచారాలనే ముసుగు తీసివేయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా పాత నిబంధన అనే ముసుగు తొలగిపోయింది, అజ్ఞానం అనే ముసుగు తొలగిపోయింది, ఆచారాలు, పద్ధతులు, కట్టడలు అనే ముసుగు తొలగిపోయింది. ముసుగు లేని వారమై స్పష్టమైన అవగాహన కలిగి ప్రభువుని సేవిస్తున్నాం. ఈరోజు ఏ సందిగ్ధం లేదు మనం దేవుణ్ణి ఇప్పుడు ఆరాధించే దాంట్లో, స్పష్టంగా ఉన్నాం మనం. తర్వాత 25:8 వచనం, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేసను అని రాయబడింది. దేవుడంట మరణాన్ని మృంగివేశాడంట, మరెన్నడూ ఉండకుండా. దీని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 54వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణం మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఏమని మాట్లాడుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని మృంగివేశాడు. విజయమందు మరణం మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. నెరవేరింది ప్రభువైన యేసుక్రీస్తు వారిలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవడం ద్వారా, పునరుద్ధానుడు కావడం ద్వారా మరణం మృంగివేయబడింది. మరణానికి భయపడేదానికి ఆస్కారం లేకుండా పోయింది. ఎందుకంటే పునరుద్ధానం అనేది వెలుగులోకి వచ్చింది కాబట్టి. మరణం వరకే మనిషి భవిష్యత్తు ఆగిపోయింట కనుక మరణం తర్వాత ఏంటో అని భయపడాల్సిన పరిస్థితి వచ్చిండు. ఎప్పుడైతే మరణాన్ని గెలిచి ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని తీసుకొని వచ్చాడో ఇక మీదట మరణానికి భయపడాల్సిన అక్కర్లే. మరణించగానే మనకు పునరుద్ధానం ఉంది, ప్రభువుతో పాటు సదాకాలం ఉంటాము అనేటువంటి నిరీక్షణ వచ్చింది. అంతకుముందు మరణం దాకే తెలుసు జనాలకి, నిరాశలో బ్రతికేవాళ్ళు, భయంతో బ్రతికేవాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణాన్ని గెలిచాడో, పునరుద్ధానుడయ్యాడో, మరణం తర్వాత పునరుద్ధానం ఉందనే నిరీక్షణలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరణం మరెన్నడూ ఉండకుండా మృంగివేయబడింది. తర్వాత
ఆయన ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను, ప్రతివాని కన్నీళ్లు తుడిచివేస్తాడు అని రాయబడింది కదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ రాయబడింది, నేను చదివి వినిపిస్తాను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అక్కడి నుంచి తీసుకున్నది ఇదే, యెషయా గ్రంథం 25 నుంచి తీసుకున్నటువంటి వచనం ఇది. ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటనే. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోకి వచ్చారో మరణం ఇక మీదట వారి మీద ప్రభుత్వం లేదు, వారి ప్రతి బాష్ప బిందువును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తుడిచివేస్తాడు, వారికి దుఃఖము కానీ ఏడుపు కానీ ఉండదు. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న వారికి, ప్రభు అయిన యేసుక్రీస్తులో మరణించిన వారికి మరణ వేదనలు ఉండవు అంటూ ప్రకటన గ్రంథంలో యోహానికి దర్శనం కనబడుతూ ఉంది. తర్వాత మనం ఇదిగో ఈయనే మనం కనిపెట్టుకుని ఉన్న యెహోవా, మన రక్షణకు కారణం ఈయనే అని కేక వినపడుతుంది కదా, వాళ్ళు పాటలు పడతారు కదా. అలా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని గబ్రియల్ దేవదూత యోసేపుతో చెప్పడం జరిగింది. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సమస్త మానవాళికి రక్షణ. ఈయనే రక్షిస్తాడు, ఇంకెవరు రక్షించడు. తర్వాత ఈ మోయాబు కోటలు కానీ మోయాబు ప్రాకారాలు కానీ కూలిపోయాయి, మోయాబీలు నాశనం అయ్యారని రాయబడింది కదా. వారి కోటలు ధూళిలో కలిసిపోయాయని రాయబడింది కదా. అపవాది కోటలు, అపవాది ప్రభావం, అపవాది పాపం, అపవాది సైన్యం అంతా కూలిపోయింది, నాశనం అయిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో, ఆయన పునరుద్ధానంలో అపవాది ఓడిపోయింది. ఎలాగైతే దేవుడు యూదులకు రక్షణ ఇస్తున్నాడో అలాగే యూదుల శత్రువులకు నాశనాన్ని ఇస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా అపవాది కోటలు కూలిపోయాయి, అపవాది బలం పోయింది. దీన్ని మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తాం. ఆమె సంతానమునకును నీ సంతానమునకును వైరం కలుగజేస్తాను, అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దాని మడి మీద కొడతావని రాయబడింది కదా. అపవాది ప్రభు అయిన యేసుక్రీస్తు మడి మీద కొట్టింది సిలువ ఎక్కించడం ద్వారా. ప్రభు అయిన యేసుక్రీస్తు దాని తల మీద కొట్టాడు, దానికి ప్రభావం లేకుండా పోయింది. మోయాబు కోటలు ప్రాకారాలు ఎలాగైతే కూలిపోయాయో, బాబెలు గోపురం ఎలాగైతే కూలిపోయి ధూళిలో కలిసిపోయిందో, అపవాది సామ్రాజ్యం కూలిపోయింది ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేవడం ద్వారా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. అపవాదిని ఓడించడానికి మరణంలోకి వెళ్ళాడు, మరణాన్ని గెలిచి ఆయన పునరుద్ధానుడయ్యాడు. అపవాది ఓడిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులకి అధికారం ఇచ్చి సమాజంలో పంపించాడు. వాళ్ళు వెళ్ళి అద్భుతాలు చేస్తూ ఉంటే సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట నేను చూచుతని. అపవాది సామ్రాజ్యం కూలిపోతుంది సడన్గా. ఎప్పుడైతే సువార్త పట్టుకొని వెళ్తున్నారో సమాజంలోకి, అపవాది సామ్రాజ్యం కూలిపోతుంది, మెరుపులాగా కింద పడడం చూశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అపోస్తులు ప్రకటిస్తేనే మెరుపులాగా కింద పడితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిలోకి వెళ్ళి సజీవుడిగా పునరుద్ధానుడిగా బయటకు వస్తే అపవాది సామ్రాజ్యం ఏమైపోయింది? మనం అపవాది అధికారంలో ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అధికారంలోకి వచ్చామని రాయబడుతుంది అపోస్తుల కార్యములో. అంటే యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో ఉన్న ప్రతి వర్ణన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సరిగ్గా సరిపోతుంది. ఇకపోతే ఆయన మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేస్తాడు అని రాయబడింది కదా. దీని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు సువార్తను గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాజ్య ప్రకటనను గురించి. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నేను వేడుకొనుచున్నాను అనెను.
మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోప్పడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోలుకొనరమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసేదని కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఎలా అనగా, పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇక్కడ ఒక విందు కనపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు అంటే, విందు సిద్ధపరచబడింది, వెళ్ళి పిలుచుకుంటారు అందరినీ. దాసుడు వెళ్ళాడు, ఒకరిని పిలిచాడు. వాడన్నాడు, నేను పొలం కొన్నాను, చూసుకోవడానికి వెళ్తున్నా, సారీ రాలేనని చెప్పాడు. ఇంకోటి అన్నాడు, నేను ఎట్లను కొన్నాను, చూసుకోవడానికి వెళ్తున్నా, రాలేనని చెప్పి. ఇంకోటి అన్నాడు, పెళ్ళైంది, నేను రాలేనన్నాడు. ఇంకోటి అన్నాడు, ఇంకో పనికి అని చెప్పాడు. అప్పుడు ఆ విందు ప్రధాని అప్పుడు ఆ విందు ఏర్పాటు చేసే యజమాని ఏమంటున్నాడంటే చూడండి, 21వ వచనం, అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోప్పడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి, ముందు ఎక్కడ పంపించాడు, పెద్ద పెద్ద వాళ్ళకి ఆహ్వానం పంపించాడు, వాళ్ళు రాలే. ఈసారి ఆహ్వానం ఎక్కడికి వెళ్ళింది, నీవు పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి. ఎవరుంటారు వీధుల్లో సందుల్లో? బీదవాళ్ళు ఉంటారు కదా. నీవు పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. వెళ్ళి ఎవరైనా తీసుకొస్తావు? సిద్ధపరచబడింది ఎవరికి? పెద్ద పెద్ద వాళ్ళకి. మంచి కాస్ట్లీ విందు ఏర్పాటు చేశాడు. బీదవారిని, కుంటివారిని, అంగహీనుల్ని, గుడ్డివారిని తీసుకొని రా అని చెప్పాడు. సరే తీసుకొని వచ్చాడు. 22వ వచనం, అంతటి దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు చేసేతని ఇంకనూ చోటు ఉన్నదని చెప్పాను. ప్రభువా నువ్వు చెప్పినట్టు చేస్తాను, ఇంకా చోటు ఉంది. చాలా పెద్ద విందు అనమాట, ఇంకా చోటు ఉంది. అప్పుడు యజమానుడు అంటున్నాడు, 23వ వచనం, అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వాడిని బలవంతము చేయము. పట్టుకొచ్చేసాయి, ఎంతమంది దొరికితే ఎంతమందిని. ఎలా అనగా, పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడరని మీతో చెప్తున్నాను. ముందు పిలిచాను, వాళ్ళెవరు రుచి చూడడానికి కూడా పనికిరాలే. కాబట్టి ఎవరిని కనపడితే వాళ్ళని తీసుకుని రా, ఇల్లంతా నిండిపోవాలి. ఈరోజు నేను ఆ గొప్ప విందులో పాలుభాగస్తులమై ఉన్నాము. మొదటి సువార్త ఇశ్రాయేలులకు ప్రకటించబడింది, యూదులకు ప్రకటించబడింది, గొప్ప గొప్ప వారికి ప్రకటించబడింది. వాళ్ళు కాదనుకున్నారు, ఆ విందు మన దాకా వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణ విందుని ఈరోజు నేను ఆరగిస్తున్నామంటే, అనుభవిస్తున్నామంటే ఆ యజమానుడు తన దాసులు పంపించాడు. మన భారతదేశానికి వచ్చిన దాసుడు ఎవరు? అపోస్తలుడైన తోమా. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ భారతదేశము, 2000 సంవత్సరాల ప్రయాణం ఆ దాసుడు వచ్చి ప్రతి వీధిలోనికి, ప్రతి సందులోకి వచ్చి, కంచెల్లోకి వచ్చి బీదలను, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని, ఆ విందుకి ఏమాత్రం అర్హత లేని మనందరినీ సువార్త ద్వారా పిలిచాడు. ఆ విందులో మనం పాలుభాగస్తులు అవుతాం. కానీ ఎవరినైతే మొదట పిలిచాడో వాళ్ళు ఇప్పటికీ అదే అవిశ్వాసంలో బ్రతుకుతున్నారు యూదులు ఇశ్రాయేల్ దేశంలో. పిలువబడిన వారు నా విందు రుచించరు, వాళ్ళు పిలిచాడు, వాళ్ళు ఇప్పటికీ రుచించలే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న ఈ రక్షణని. కానీ ఈ రక్షణకు దూరంగా ఉన్నటువంటి కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు అయినటువంటి భేదమైన మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మొదట రక్షణ పొందాం, రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఇది యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో ఆయన మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేస్తాడు, క్రొవ్విన మూలు కలిగినటువంటి మాంసంతో విందు చేస్తాడు అని అన్నాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ విందుని ఆరగిస్తున్నాం మనం ప్రతినిత్యం. మన అజ్ఞానం అనే ముసుగు తొలగిపోయింది, మనం దేవునికి దూరస్తులం అనే ఆ ముసుగు తొలగిపోయింది. మన ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు, మూఢనమ్మకాలు, ఆ ముసుగు తొలగిపోయింది. మరణం ఇక మీదట లేకుండా మృంగివేయబడింది ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానంలో. ప్రతి బాష్ప విందు తుడిచివేయబడింది, ప్రతి కన్నీరు తుడిచివేయబడింది. ఇక దుఃఖం లేదు, ఏడుపు లేదు. ఎందుకంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనకు రక్షణ కర్త అయ్యాడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో అపవాది సామ్రాజ్యం కూలిపోయింది, బబులోను గోపురంలాగా.
ఈ యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో ప్రతి వచనం ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే నెరవేరింది. ఆ పైన 3వ వచనం మనం చూస్తే, బేకర్లు ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. ఎలాంటి వారమే ప్రతి సందర్భంలో జోగి పడబోతున్న గోడ లాంటి మనకి ప్రతి సందర్భంలో ఆయన శరణ్యముగా ఉన్నాడు. ఈ లోకంలో బేకర్లు, బలవంతులు, బలాత్కారులు, దుష్టులు ఎంతమంది ఉన్నారు మనల్ని కూలద్రోయడానికి వారి ప్రభావాన్ని బట్టి. ప్రతి సందర్భంలో మనకు శరణ్యంగా ఉన్నాడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఇంకను మనం కొనసాగలుగుతున్నాం. 2వ వచనం, నీవు పట్టణము దెబ్బగాను, ప్రాకారముల పట్టణం పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేస్తుతివి, అది మరలా ఎన్నడూ కట్టబడకుండా చేస్తుతివి. ప్రభువైన యేసుక్రీస్తు మన పాత పాపపు ప్రాకారాలన్నింటినీ పడగొట్టేశాడు, లేవు. ఇక మరలా మన పాపాలను జ్ఞాపకం చేసుకోడు ఆయన. 1వ వచనంలో మనం దేవుని స్తుతిస్తున్నాం. యెహోవా నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచన నెరవేర్చితివి. నేనే మార్గము, సత్యము, జీవము అన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు స్తుతిస్తున్నాం. ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు. పూర్వకాలము చేసిన ఆయన ఆలోచన నెరవేర్చబడింది. అబ్రహాంకి వాగ్దానం చేశాడు, నీ సంతానము ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అని వాగ్దానం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తులో దాన్ని నెరవేర్చాడు. ప్రతి వంశం ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆశీర్వదించబడింది. అబ్రహాం పిల్లలమయ్యాము. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరింది. ఎందుకంటే ఆయన సత్య స్వభావాన్ని అనుసరించి చేసిన ఆయన మాట. ఆయన సత్యం, మార్గం, జీవం. మనం యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో చదివినటువంటి ఆయన విందు, ఈ భూలోక విందులన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ప్రతినిత్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటూ ఆయన జ్ఞాపకాన్ని తీసుకుంటాం. ఎందుకంటే ప్రభువా నీవు మాకు ఇచ్చిన ఈ రక్షణ విందును బట్టి మీ కృతజ్ఞతలు. ఇది రక్షణ విందు. మనం రక్షించబడ్డాం ప్రభువైన యేసుక్రీస్తులో అనే దానికి ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు యేసు ప్రభు. విన్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి ఆ రోజు నీతిమంతులు దేవుని స్తుతించారు అంటే నెబుకద్నెజరు కత్తి నుంచి తప్పించుకున్నారు కాబట్టి పొగిడారు, దేవుని స్తుతించారు, కీర్తించారు. 25వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం అపవాది ప్రభావం నుంచి తప్పించబడ్డాం, నరక శిక్ష నుంచి తప్పించబడ్డాం, పాప ప్రభావం నుంచి, పర్యవసానం నుంచి తప్పించబడ్డాం, ఈ లోకం నుంచి తప్పించబడ్డాం. కాబట్టి మనం యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో ఉన్న ఆ స్తుతి కంటే ఎక్కువ కీర్తన చేయడానికి పాత్రులు. మీ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణను బట్టి, ఆయన మన కోసం ఇచ్చిన శరీరాన్ని బట్టి, ఆయన మన కోసం చిందించిన రక్తాన్ని బట్టి, మనతో చేసిన నూతన నిబంధనను బట్టి. కాబట్టి మాటల్ని స్మరించుకుంటూ ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ చేయి వేద్దాం.